హాయ్, నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ at హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, సుచిత్ర బ్రాంచ్. సో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే ఆర్ ఎరా బయాప్సీ అంటే ఏంటో చూద్దాం. సో యూజువల్గా ఏంటంటే మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎంబ్రియోస్ని యూట్రస్ లోపల పెట్టేప్పుడు ఆ టైమింగ్ అన్నదని, అంటే ఎంబ్రియో లోపల పెట్టాక అది అతుక్కునే టైం అదని కరెక్టా కాదా అనేది ఈ టెస్ట్ ద్వారా మనం తెలుసుకుంటాం. సో నార్మల్గా ఏంటంటే ఈ ఎంబ్రియో ఇంప్లాంటేషన్ టైం అనేది ఎలాగంటే, నార్మల్గా మనకి ఈ లైనింగ్ పెరిగేటప్పుడు 2 హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ఈస్ట్రోజన్ హార్మోన్, తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఆ యూట్రస్ లోపల పొర లేదా ఎండోమెట్రియంని థిక్గా అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఈ ఈస్ట్రోజన్ మీద ఎఫెక్ట్ పడిన లైనింగ్ మీద అందులో కొన్ని రిసెప్టర్స్ అవన్నీ, అంటే ఈ ఎంబ్రియో వచ్చి కూర్చునే దానికి వీలుగా ఏర్పాటు చేయడం అనేది ప్రొజెస్ట్రాన్ ద్వారా జరుగుతుంది అనమాట. సో ఈ టైం ఫ్రేమ్ అనేది కొంత టైమే ఉంటుంది, దాన్ని విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అని అంటాం. సో కరెక్ట్గా ఎంబ్రియో కనుక ఆ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్లో కనుక ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది కరెక్ట్గా ఇంప్లాంట్ అనేది జరగడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ని ఎప్పుడు చేసుకోవాలి? సో యూజువల్గా ఏంటంటే, మామూలుగా ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి యూజువల్గా అది సజెస్ట్ చేయము, ఎందుకంటే అందులో వాళ్ళకి పెద్ద బెనిఫిట్ అనేది ఉండదు. సో కొంతమందిలో మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నప్పుడు, అంటే ఒక 2 అటెంప్ట్స్ చేశాము, అంటే ఎంబ్రియో క్వాలిటీ కూడా బాగుంది, అయినా సరే 2 సార్లు చేసినా కూడా వాళ్ళకి అతుక్కోలేదు, 2 సార్లు లేదంటే అంతకన్నా ఎక్కువ సార్లు చేసినా కూడా వాళ్ళకి అతుక్కోకపోయినప్పుడు వాళ్ళకి ఈ ఎరా టెస్ట్ అనేది చేస్తే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. యూజువల్గా ఒక 30 to 33% ఆఫ్ ద ఉమెన్లో ఎవరికైతే 2 లేదా ఎక్కువ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఫెయిల్ అయ్యాయో వాళ్ళల్లో ఇది చేయడం వల్ల వాళ్ళకి డెఫినెట్లీ బెనిఫిట్ అయ్యి నెక్స్ట్ టైం వాళ్ళకి ఈ సక్సెస్ రేట్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఈ ఎరా టెస్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. సో నార్మల్గా ఈ టెస్ట్ని ఎట్లా చేస్తాము? సో ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేసేస్తాం. ఫ్రీజ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ అదని పెరగడానికి, అంటే మాక్ టెస్ట్, అంటే ఇప్పుడు మామూలుగా మనం లైనింగ్ పెరిగి ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే విధంగా వాళ్ళకి హార్మోన్స్ అదని ఇచ్చి వాళ్ళ లైనింగ్ పెరిగాక ప్రొజెస్ట్రాన్ అనేది పెట్టిన తర్వాత ఆ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయకుండా వాళ్ళకి ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది తీయడం జరుగుతుంది. అంటే ఒక చిన్న ముక్క తీస్తామన్నమాట, ఆ గర్భసంచి లోపల పొరలోంచి ఒక చిన్న ముక్క తీయడం జరుగుతుంది, దాన్ని బయాప్సీ అని అంటాం. సో ఆ బయాప్సీని మనం ల్యాబ్ టెస్టింగ్కి పంపిస్తాం. సో ఆ టైంలో అదని రిసెప్టివ్గా ఉందా లేదా, సో వాళ్ళ రిపోర్ట్ ఇస్తారనమాట, అది రిసెప్టివా లేకపోతే నాన్ రిసెప్టివా, లేదా రిసెప్టివ్లో ఒకవేళ అది ప్రీ రిసెప్టివ్ ఆర్ పోస్ట్ రిసెప్టివ్, అంటే ఆ ఉన్న టైమింగ్లో కొంచెం ముందుగా చేయడం జరిగిందా లేదా తర్వాత అయ్యిందా, సో దాన్ని బట్టి వాళ్ళు మనకి టైం అదని ఒకవేళ అబ్నార్మల్ ఉన్నప్పుడు దానికి వాళ్ళు ఈ టైంలో చేస్తే ఆ ఇంప్లాంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని వాళ్ళు రిపోర్ట్లో ఇస్తారు. సో దాన్ని బట్టి మనం చేయడం వల్ల డెఫినెట్లీ వాళ్ళకి ఇంప్లాంటేషన్ రేట్ అనేది లేదా సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.